గిట్టుబాటు కాకూడదు. గ్రామీణ ప్రాంత రైతాంగం నుంచి దాన్ని తక్కువ ధర ఇస్తేనే, నగర ప్రాంతాల్లో తక్కువ ధర అమ్మితేనే మా అందరికీ తక్కువ ధరకు వస్తాయి. లేదు, గ్రామీణ ప్రాంత రైతాంగానికి లాభాలు వచ్చి గ్రామీణ ప్రాంత వ్యవసాయం లాభసాటిగా ఉండి మీరు కనీస మద్దతు ధరిస్తే నగర ప్రాంతాల్లో సరుకుల ధరలన్నీ పెరిగి మధ్యతరగతి ధరలు పెరుగుదలతో విలువలాడతాం. అలాగే మాతో పాటుగా నగర ప్రాంతాల్లోని కూలీలు పేద ప్రజలు కూడా విలువలాడతారు. అప్పుడు మేమేం చేస్తాం? అప్పుడు మేము పోయి మా యజమాని దగ్గర, మా పారిశ్రామికవేత్తల దగ్గర సమ్మె చేస్తాం, డిమాండ్ చేస్తాం. మా జీతాలు పెంచమని, మా జీతాలు పెంచండి డిమాండ్ చేస్తాం. మా సరుకు దాని సరిపోతున్న జీతాలు ధరలు ఎక్కువ ఉన్నాయి, మా జీతాలు పెంచడానికి డిమాండ్ చేస్తాం. అంటే పారిశ్రామిక ఆందోళన వస్తుంది, ఆలోచన వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మాకు తక్కువ ధరకి సరుకులు అందుబాటులో ఉంటే మేము కాంప్రమైజ్ చేసుకుంటూ వెళ్తాం. కార్పొరేట్ వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, మా జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది, వాళ్ళ లాభాలు బాగుంటాయి. అర్థమైంది కదా? కార్పొరేట్ల లాభాలు బాగుండాలి అంటే మా జీతాలు తక్కువ ఉండాలి. నగర ప్రాంతాల్లో మా జీతాలు తక్కువ ఉండాలంటే గ్రామీణ ప్రాంత సరుకుల ధరలు ఇక్కడ తక్కువ ధరకి రావాలి. అది జరగాలంటే గ్రామీణ ప్రాంత రైతాంగాన్ని నష్టపరచాలి, వాళ్ళు పిండాలి, పిండి తెచ్చి ఇక్కడ మాకు ఇవ్వాలి. ఇస్తే మేము మా యజమాని మీద మేము గొడవ చేయదు. కాబట్టి నగర ప్రాంతాల కార్పొరేట్ల లాభాన్ని కాపాడటం కోసం, వాళ్ళకి బాగా లాభాలు రావడం కోసం, వాళ్ళ పరిశ్రమలు సమ్మెలు జరగకుండా ఉండటం కోసం, కార్మికులు మధ్యతరగతి ఉద్యోగులు సమ్మె బాట పెట్టి మా జీతాలు పెంచండి అని అడగకుండా ఉండటం కోసం సరుకులు తక్కువగా ధరకి రావాలి, గ్రామీణ ప్రాంతాల నుంచి తక్కువ ధరకి రావాలి. గ్రామీణ ప్రాంతాల కార్పొరేషన్ పోషించడం, వాటిని పెంచడం, వాటి లాభాలు పెంచడం, ఇదే పని. దీనిలో గ్రామీణ ప్రాంతాలు బలిపెడుతున్నారు. కాబట్టి బలిపెట్టే కార్యక్రమం ఆగదు. ఎప్పటిదాకా అయితే ఈ దేశంలో కార్పొరేట్ల లాభాలు కాకుండా ఓవరాల్గా దేశంలో మెజారిటీ ప్రజానీకం సంక్షేమం ఆలోచించే ప్రభుత్వం రాదో, కార్పొరేట్లను ఊడిగం చేయకుండా ప్రజానీకానికి పేరు చేయాలనుకునే ప్రభుత్వం రాదో, అప్పటిదాకా ఇదే విధానాలు గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకంగా అలాగే సాగుతుంటాయి. ఎప్పటికీ మారదు. మనం అడుగుతుంటాం మినిమం సపోర్ట్ ప్రైస్ మాత్రం ఇవ్వరు. ఎందుకంటే మొత్తం కార్పొరేట్ల జీవితాలే తలకింది. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తే వాళ్ళ లాభాలు పోతాయి, వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని ఇవ్వరు, ఈ విధానాలు ఏంటి? రెండోది ఎందుకు ఇవ్వరు? గ్రామీణ రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎందుకు ఇవ్వరు? రెండో కారణం, అదొక కారణం. రెండో కారణం ఏంటంటే నగర ప్రాంతాలలో కార్పొరేట్లకి లేబర్ అందుబాటు బాగా ఉండాలి, నిరంతరంగా లేబర్ అందుబాటు ఉండాలి, లేబర్ సప్లై ఉండాలి. నగర ప్రాంత కార్పొరేట్ సంస్థలు తమ దగ్గర పనిలో పెట్టుకోవడానికి దొరికే కార్మికులు బాగా పుష్కలంగా ఉండాలి. మార్కెట్లో నగరాలు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు ఉంటే, గ్రామీణ ప్రాంతాల నుంచి కనుక జనాలు బాగా నగర ప్రాంతాల్లో పని వెతుక్కుంటూ వస్తుంటే వాళ్ళు కార్మికుల సరఫరా ఎక్కువ ఉంటుంది. కార్పొరేట్ కార్మికుల సరఫరా కనుక బాగుంటే, కార్మికుల సప్లై కనుక ఎక్కువ ఉంటే నగర ప్రాంత కార్పొరేట్లు తక్కువ జీతాలకి మన చేత పని చేయించుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా మంది ఉంటాం, ఒకరితో ఒకరు పోటీ పడుతుంటాం. కార్పొరేట్ దగ్గర పనిచేయడానికి మనలో మనకు ఉన్నటువంటి పోటీ ఆశ్రయంగా చేసుకుని తక్కువ జీతాలకు మనం పనులు పెట్టుకుంటారు.